శీర్షిక మాయా మందిరం అదృశ్యమైన పిలుపు అధ్యాయం 2 ప్రస్తుతం 2025 డిసెంబర్ 14 పట్టణంలో శీతాకాలం మొదలైంది. ప్రియాంక మాయామందిరానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఉదయం 6 గంటలకు ఆమె స్కూటీలో ఆ దారి పట్టింది. దారి రెండు పక్కలా పొగచెట్లున్నాయి. మధ్యలో ఒక పాత బోర్డు, మాయామందిరం ప్రవేశం నిషేధం అని ఉంది. మందిరం చేరుకున్నప్పుడు ఆమెకొక వింత అనుభూతి కలిగింది. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. పక్షులు ఎగిరిపోయాయి. గోడలపై ఆకుపచ్చ గడ్డి పాచిపట్టి ఉంది. కొన్ని చోట్ల పురాతన శాసనాలు కనిపిస్తున్నాయి. ఇది ఏ దేవతకు అని ప్రియాంక ఆశ్చర్యపోయింది. ఆమె మొబైల్ తీసి ఫోటోలు తీసుకుంది. గర్భగుడి ద్వారం మూసివేసి ఉంది. పైన ఒక పాత లాక్, కాని దాని పక్కనే ఒక చిన్న రంధ్రం. ప్రియాంక లోపలికి చూస్తూ ఒక అసాధారణమైన శబ్దం వినింది. అది ఒక మెరుపులాంటి ధ్వని. లోపలెవరైనా ఉన్నారా అని ఆమె అడిగింది. అవతలివైపు ఎటువంటి శబ్దం లేదు. అక్కడే ఆమెకు మొదటి సూచన లభించింది. గోడపై పురాతన అక్షరాల్లో రాసినది, మాయా శాపం, ప్రతి సంవత్సరం ఒక బలి అని. ప్రియాంక దాన్ని ఫోటో తీసి తన ఫోన్లో ట్రాన్స్లేట్ చేసింది. ఇది తెలుగు సంస్కృత మిశ్రమం. బలి, ఇది ఏమిట్రా అని ఆమె మనస్సులో ప్రశ్నలు పుట్టాయి. పట్టణానికి తిరిగి వచ్చి ఆమె స్థానిక లైబ్రరీకి వెళ్ళింది. అక్కడ ఒక ముసలివాడు, రామయ్య, పుస్తకాల మధ్య కూర్చుని ఉన్నాడు. అన్నా, మీకు మాయామందిరం గురించి తెలుసా అని ప్రియాంక అడిగింది. రామయ్య ముఖం మారిపోయింది. అమ్మా, ఆ మాట చెప్పకు, అది మా పట్టణానికి శాపం. 200 సంవత్సరాల క్రితం ఒక రాజు తన భార్యను అక్కడ బంధించి వదిలేశాడు. ఆమె మాయాదేవత అని చెప్పుకుని ప్రతి సంవత్సరం ఒక ఆత్మ బలిగా తీసుకుంటాను అని రాజును శపించింది అన్నాడు. ఆయన కళ్లల్లో భయం కనిపిస్తుంది. ప్రియాంక ఆసక్తిగా విన్నది. ఇది నిజమా? ఎవరూ పోలీసులకు చెప్పలేదా అంది. చెప్పాం, కాని ఎవరూ నమ్మలేదు. గతంలో ఒక స్క్వాడ్గా వచ్చిన ఆయన కూడా అంటూ రామయ్య మాటలు ఆపేశాడు. ఆ మాట పూర్తవ్వలేదు. కాని ప్రియాంకకు ఒక విషయం స్పష్టమైంది. ఇక్కడ నిజం దాచిపెడతారు, మాటలతో కాదు, భయంతో. ఈ పట్టణంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు. మాయామందిరం ఎపిసోడ్ 3లో మరిన్ని స్వరాలు బయటపడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మిస్ అవుతారు.